శాంతికి నిలయమైన శంబల కోసం ప్రపంచంలో అత్యంత క్రూరుడైన వ్యక్తి వెతకడం మొదలుపెట్టాడు. అతడే ఆడాల్ఫ్ హిట్లర్. హిట్లర్కు నిగూఢ శాస్త్రాల మీద పిచ్చి ఉండేది. ఆర్యులు ఉత్తర ధ్రువం నుండి లేదా హిమాలయాల నుండి వచ్చారని హిట్లర్ నమ్మేవాడు. శంబల నగరంలో వ్రిల్ అనే ఒక అనంతమైన శక్తి ఉందని, అది చేతికి చిక్కితే ప్రపంచం మొత్తాన్ని జయించవచ్చని భావించాడు. దీనికోసం అనెనెర్బ్ అనే ఒక రహస్య సంస్థను స్థాపించాడు. 1938లో యుద్ధం మొదలవడానికి సరిగ్గా ముందు హిట్లర్ తన కుడి భుజం లాంటి హెన్రిచ్ హిమ్లర్ ఆధ్వర్యంలో ఒక టీంని టిబెట్కు పంపించాడు. దీనికి ఎర్నస్ట్ షాఫర్ నాయకత్వం వహించాడు. వీళ్ళు టిబెట్ వెళ్లి అక్కడ ప్రజలకు పుర్రెలను కొలిచారు, బౌద్ధ సన్నాసులను ప్రశ్నించారు, శంబల మ్యాప్స్ కోసం ఆరా తీశారు. కొన్ని కాన్స్పిరసీ థియరీల ప్రకారం నాజీలకు శంబల దారి దొరకలేదు, కానీ వాళ్ళకు కొన్ని పురాతన టెక్నాలజీ క్లూస్ దొరికాయని, అందుకే జర్మనీ ఆ సమయంలో జెట్ ఇంజిన్లు రాకెట్లలో అంత అడ్వాన్స్గా ఉందని చెబుతారు.